అక్క నువ్వుండు, నేను సర్వ్ చేస్తాను. సారీ, అది అమ్మమ్మ ఎంత ఆకలిగా ఉందంటే నేను ఆగలేకపోతున్నా. మంచి పని చేశారు బాబు. అయినా భోజనం దగ్గర సిగ్గుపడకూడదు. ఆంటీ గారు టూ గుడ్. ఇంకొంచెమైనా ఈ పప్పు అయినా. నువ్వేమైనా గందరగోళం చేయబోతున్నావా? నేను గందరగోళం చేయబోతున్నానక్క. అదేంటంటే ఇవాళ నువ్వు బావగారికి నీ మనసులో మాట చెప్పేంత వరకు ఇక్కడి నుంచి నిన్నంత తేలిగ్గా నేను వెళ్ళనివ్వను. అర్థమైందా? బుల్బుల్ ఏమైంది బావగారు? ఏం లేదు, బహుశా ఎలుక అనుకుంటా. 2 సార్లు నా కాలు మీద నుంచి వెళ్ళిపోయింది. అండ్ బావగారు, అది ఎలుకై ఉండదు, అది అక్కే. తను మీతో ఏదో చెప్పాలనుకుంటుందేమో. ఏం పర్వాలేదులే అక్క. ఒకవేళ నువ్వేమైనా చెప్పాలనుకుంటే మరి చెప్పేసే. ఏదైనా ప్రైవేట్ విషయం అయితే ఏకాంతంలోకి వెళ్ళి చెప్పు. ఏం కష్టం రా దేవుడా. అక్కడేమో తన్ను, ఇక్కడేమో ఈ ఫుగ్గి. నేను ఈ 2 ఫ్యామిలీని హ్యాండిల్ చేస్తూ చేస్తూ ఇలాగే పిచ్చివాడిని అయిపోయేలా ఉన్నాను. అమ్మమ్మ, అది నా క్లయింట్ ఫోన్. నేను ఒకసారి మాట్లాడుస్తాను. ఏమైంది అమ్మా? అంటే ఈసారి నిజంగానే ఎలుకొచ్చినట్టుంది. ఎలుక? అది కూడా మన ఇంట్లోనా? లేదు, ఎలుకైతే ఉంది. హలో తను. ఏంటబ్బి, ఎక్కడున్నావు నువ్వు? నేను దారిలో ఉన్నాను తను. నేను ఇదిగో నీ దగ్గరికి వస్తున్నాను. అబ్బి, అరగంట ముందు కూడా ఆన్ ద వే అని చెప్పావు నువ్వు. ఇంతవరకు ఎందుకు రాలేదు? అదే నాకు అర్థం కావట్లేదు తను. నేను ఇంతవరకు ఎందుకు చేరుకోలేదు అక్కడికి? ఏంటి అంటే ఏంటంటే నేనేం చేయాలో నాకే తెలియడం లేదు. ఏమంటున్నావు అబ్బి నువ్వు? అక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడేమీ జరగడం లేదు. జరిగింది, నాకు యాక్సిడెంట్ జరిగింది. యాక్సిడెంట్? ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ కారుతో అయ్యింది? నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు అబ్బి? కారు కాదు, నాకు బ్యాడ్ టైం నడుస్తుంది. అయినా ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే నాకే అర్థం కావట్లేదు తను. నువ్వెక్కడున్నావు అబ్బి? నేను ఫుగ్గి వాళ్ళ ఇంటి బయట. ప్రెగ్నా ఇంటి బయట? నువ్వు అక్కడేం చేస్తున్నావు? అవే లేదు తను, నువ్వు అర్థం చేసుకోవడం లేదు. నువ్వు చాలా అమాయకురాలివి. చూడు, ఆ ఫుగ్గి వాళ్ళ ఇంటి బయట ఒక వీధి ఉంది. ఆ వీధి తినగ వెళ్ళి వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవేని కలుస్తుంది. అలాగే వెస్టర్న్ ఎక్స్ప్రెస్ హైవే నుంచి 3 లెఫ్ట్ తీసుకున్నాక అక్కడ సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ ఇరుకున్నాను. అయినా నువ్వు ఇక్కడికి ఏం రాకు, నేను నీ దగ్గరికే వస్తున్నాను. అండర్స్టూడ్? నువ్వు ముందు ఇది చెప్పు, యాక్సిడెంట్ ఎలా జరిగింది? యాక్సిడెంట్ ఎలా జరిగిందా? యాక్సిడెంట్ ఎలా జరుగుతుంది ఎవరికేం తెలియదు కదా. చూడు, మనిషి జీవితంలో ఎలాంటి సమయం వస్తుందంటే అప్పుడు ఎందుకు, ఎక్కడ, ఏది, ఎలా, ఎప్పుడు ఏం జరుగుతుందో తనకి ఎంత మాత్రం అర్థం కాదు. నాకు కూడా సరిగ్గా అలానే జరిగింది. ఏం మాట్లాడుతున్నావు అభి? నీ తలకి దెబ్బ తగలేదుగా? దెబ్బ ఎలాంటి చోట తగిలిందంటే దాని గురించి నేను చెప్పను లేను, చూపించను నేను. కేవలం తల పట్టుకుని కూర్చున్నాను అంతే. అబ్బి, నువ్వేమంటున్నావో నాకు అసలేం అర్థం కావడం లేదు. యు నో వాట్, నువ్వు అక్కడే వేచి నేనే నీ దగ్గరికి వస్తున్నాను. తను వద్దు, నేను నీకు చెప్పాను కదా నువ్వు ఇక్కడికి రావద్దని. నేనే అక్కడికి వస్తున్నాను. ఓకే, నువ్వు త్వరగా రా, అలాగే జాగ్రత్తగా రా. బాయ్. ఓకే. అభి, ఈ ఇంట్లో ఇల్లాలు, వీధిలో ప్రియురాలు గొడవలో ఏదో ఒక రోజు నువ్వు ఇంట్లోనూ ఉండలేవు, వీధిలోనూ తిరగలేవు. ఇప్పటికా నేను ఇక్కడి నుంచి బయలుదేరాల్సిందే. లేదంటే తన్ను వాళ్ళ పేరెంట్స్ తీసుకుని ఇక్కడికన్నా వస్తుంది, లేదా మా ఇంటికైనా వెళ్తుంది. ప్రవీణ్ బాబు గారు, మీరు ఇక్కడ కాదు, అక్కడ కూర్చోండి. అరే వెళ్ళండి, అక్కడ కూర్చోండి, వెళ్ళండి. ఇలా రా బాబు. బావగారు రండి రండి రండి. రా బాబు. డిన్నర్ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది? అందరూ కింద కూర్చున్నారేంటి? అవును బావగారు, డిన్నర్ అయిపోయింది, ఇక మస్తీ మొదలైంది. ఇప్పుడు మేము అంత్యాక్షరి ఆడబోతున్నాం. మీరు కూడా మాతో పాటు కూర్చొని అంత్యాక్షరి ఆడండి. లేదు, నేను అది అంత్యాక్షరికి నేను పూర్తిగా రాంగ్ చాయిస్ ని. నేను అంత్యాక్షరి ఎప్పుడు ఓడిపోతుంటాను. నేను ఆడలేను. ఎప్పుడైనా అబద్ధాలు చెప్తే దొరకకుండా ఉండాలి. వంకలైతే బాగా చెప్తారుగా. వంక? ఏ వంక?
బావగారు, ప్రపంచంలో ఎవరైనా అంత్యాక్షరి ఓడిపోవచ్చు, కానీ ఒక సింగర్ కాదు. అయినా కూడా మీరు ఒక రాక్ స్టార్ కదా, మీరు ఓడడానికి వీలే లేదు. అందుకే మీరు వంకలేం చెప్పకుండా కూర్చోండి. లేదు, యాక్చువల్లీ నా ప్రాబ్లం ఏంటంటే నాకు నా పాటలు తప్ప ఇంకే పాటలు గుర్తుండవు. బావగారు, అయితే ఏమైంది? మీరు మీ పాటలు పాడొచ్చు కదా. యాక్చువల్లీ నేను ఒక మీటింగ్కి వెళ్ళాలి. మరి ఇక్కడున్న మీటింగ్ సంగతి ఏంటి? బావగారు, మీరు మీ క్లయింట్స్ ని వెయిట్ చేయించొచ్చు, కానీ మీ ఫ్యామిలీని కాదు. కానీ కానీ గిని ఏం లేదు బావగారు, ప్లీజ్ కూర్చోండి. లేదంటే నేను అమ్మమ్మకు ఫోన్ చేస్తాను. ఇదిగో బాబు, ఓడిపోతానని నువ్వెందుకు భయపడుతున్నావు? ఓడిపోయినా కూడా నీకు లాభమే ఉంటుంది. ఏం లాభం? ఆ నీకది తెలీదు కదా, ఓడిపోయిన వాళ్లకు ఏం శిక్ష ఉంటుందో. బాబు, వాళ్ళు నా కాఫ్ సిరప్ తాగాల్సి ఉంటుంది. నీకు నాకు లాభం కలిగిందా లేదా? కాఫ్ సిరప్ అంటే అంటే ఆల్కహాల్ అంటే నో డ్రైవింగ్ అంటే తనుని కలవలేను అంటే దాని అర్థం తను వాళ్ళ పేరెంట్స్ని తీసుకుని మా ఇంటికి వస్తుంది. దాంతో నాన్నమ్మకి అంతా తెలిసిపోతుంది. బాబు, అందరూ అంతగా చెప్తున్నప్పుడు కూర్చోండి. రండి. ఏంటి ప్రవీణ్? మారల్ సపోర్ట్ అనేది కూడా ఒకటి ఉంటుంది. నేను ఒక్కనే ఏమీ పాడలేను. బాబు, ఇప్పుడు అందరూ మీరు అంత్యాక్షరి ఆడాలని కోరుకుంటున్నారు. అందరి కోసం కాసేపు ఆడండి. ఆడొచ్చుగా, అందరికీ సంతోషంగా ఉంటుంది. ఇక అక్క చెప్పిన తర్వాత మీరు ఆడాల్సిందే. సరే సరే, మొదలు పెడదాం. కూర్చొని ఏం చేస్తాం? చెయ్యాలేదో ఒక పని. మొదలు పెడదాం అంత్యాక్షరి. చెప్పుకొని దేవుడి నామం. మాతో పాడండి. మేఘాలు లేకున్నా నా పైన ఈ వాన, రాగాలు తీసే నీ వల్లేనా. ఇప్పుడు నువ్వు పాడు. లా జవాబివ్వు. అలాగే, ఆగు. నిదరోని తూర్పు కోసం సూర్యుడే మళ్ళీ రాడా, జతలేని తారల కోసం జాబిల్లే మళ్ళీ రాదా. నిదరోని తూర్పు కోసం సూర్యుడే మళ్ళీ రాడా. నావంతా నానమ్మా, హే. సరే, నేను ఇప్పుడే పాడతాను. అలాగే పాడత్తయ్యా. మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, మల్లె జాజి అల్లుకున్న రోజు, జాబిలంటి ఈ చిన్నదాని చూడకుంటే నాకు వెన్నెలేది. నానమ్మా, మీరు ఇప్పుడు పాట తప్పుగా పాడారు. ఏముంది అందులో? తప్పే ఉంది. అవునమ్మా, అది తప్పు పాట. నువ్వు ఓడిపోయావు అంతే. నేను నా ఇష్టం వచ్చిన పాట పాడతాను. శిక్ష వేయాలనుకుంటే వేసుకోండి. అవునత్తయ్య, నాకు తెలుసు. శిక్ష కోసమే మీరు తప్పుగా పాడారు. రాకపోతే మరేం చేయను, వచ్చిన పాటే పాడతాను. నిజంగా? అవును. కానీ జానికి ఏది ఇలా ఇవ్వు. అలాగేనండి, ఇదిగోండి. చూడండి, నాకు శిక్ష అయితే మొదలు. కానివ్వండి బావగారు, ఇప్పుడు మీ వంతు. లేదు, నేనేం పాడను. బావగారు, అలా అంటారేంటి? మీరు అంత పెద్ద సింగర్ అయ్యండి మీరేం పాడలేరా? మీ వంతు కాబట్టి మీరు పాడాల్సిందే. పాడొచ్చుగా, ప్లీజ్. చూడండి బావగారు, ఇక అక్క పర్మిషన్ ఇచ్చింది కాబట్టి మీరు పాట పాడి తీరాల్సిందే, అవునా? అరే పాడేసి, అవి పాడటమే కదా, ఎందుకు ఓవర్ చేస్తున్నావు? ఆయన నువ్వు ఒక రాక్ స్టార్వే కదా, పాడు. బావగారు, పాడండి 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 పాడండి. చీటింగ్ 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 చీటింగ్. ఓకే, ఫైన్. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే. బావగారు, మీరు పాడుతున్న పాట తప్పు. మీరు పాడాల్సింది నాతో. మీరు చాతో పాడుతున్నారు. సరే. నందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే,
గోగు పూలు తేవే నందమామ రావే. ఇదేంటి తను తప్పు పాడుతున్నాడు? ఆయన ఏదో పాడుతున్నారు, పాడియండి అత్తయ్య. గారు అలాంటి పాటేమీ లేదు. అదేంటి? నాతో పాడమంటే మీరు చాని నా చేయమని కాదు, మీరు నాతో ఏదైనా పాట పాడండి క్విక్. ఏది ఏమైనా సరే నువ్వేదైతే ఒప్పుకున్నావో అది చెయ్యాల్సింది. అయ్యో నానమ్మ, నేను సరదాగా. ఇదిగో జానకి, పోయి తనకి జరిమానా. నానమ్మ, నేనేదో ఊరికి అలా. అత్తయ్య ఏం చేస్తున్నారు మీరు? అల్లుడు గారు ముందు మీరు. అయితే ఏమైంది? అందరికీ తెలిసిందే. అరే తాగే, అందులో ఏం ప్రాబ్లం ఉంది? ప్రవీణ్, నువ్వు మొదట నా ఫ్రెండ్ని, తర్వాత ఈ ఇంటి అల్లుడివి. ఆ? నీ ఫ్రెండ్నే కానీ ఈ ఇంటికి అల్లుడిని కూడా. ఇక ఇప్పుడు ఈ ఇంట్లో ఉన్నప్పుడు ఈ ఇంటి అల్లుడు అయినందుకు నువ్వు తాగాల్సిందే. ఇప్పుడు ఎవరి వంతు? అక్క, ఇప్పుడు నువ్వే పాడాలి. ఇంతకీ నేను ఏ లెటర్ తో పాడాలి? ఈతోనా? టిక్ టిక్ 1 ఆలోచించుకునివ్వు. టిక్ టిక్ 2 నేను పాడుతున్నాను, ఆలోచించేశాను. ఓకే. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావు అనుకుంటూ ఉంటాను ప్రతి నిమిషము. నేను నా గుండె ఏనాడు చేజారిపోయింది, నీ నీడగా మారి నా వైపు రానంది. దూరాన ఉంటూనే ఈ మాయ చేసావు, నడిరేయిలో నీవు నిదురైన రానీవు, గడిపేదెలా కాలము, గడిపేదెలా కాలము, పగలైన కాసేపు పని చేసుకో నీవు, నీ మీదనే ధ్యానము, నీ మీదనే. నువ్వు మాటి మాటికి నన్ను ఛాలెంజ్ చేస్తూ ఉన్నావుగా, మనసులో మాట చెప్పలేనని. చూడు, అందరి ముందు నా మనసులో మాట చెప్పేశాను. ఓ హలో, ఇది కూడా చెప్పడమేనా? ఇలా ఎవరైనా చెప్తారా? నేనేమి కన్సిడర్ చేయను. పాటలు చెప్పడం ఏంటక్క? నువ్వు లేదు, డైరెక్ట్ గా చెప్పాల్సి ఉంటుంది, ఫేస్ టు ఫేస్, హృదయం నుంచి హృదయం వరకు చేరుకోవాలి విషయం. పెద్ద వచ్చింది. యాక్చువల్లీ నా ఫోన్ డెడ్ అయింది, నేను చాలా అర్జెంట్గా ఒక కాల్ చేయాలి. బుల్బుల్, నీ ఫోన్ ఎక్కడుంది? సరే అలాగే, పదర్ లోపల పెట్టాను. అమ్మా, నేను ఫోన్ ఇచ్చేస్తాను. అలాగే వెళ్ళు, వెళ్ళు బాబు. అలాగే. ఇప్పటికి చాలా లేట్ అయిపోయింది కదా, మీరు అర్జెంట్ మీటింగ్కి వెళ్ళాలిగా. అక్క, బావగారు నుండి నీవు మన ఎంత సరదాగా గడుపుతున్నావు. బావగారు, మీరు మీటింగ్ తర్వాత వెళ్ళొచ్చు కదా ప్లీజ్. పూర్ణిమ, సరదా కాలక్షేపం కొంతవరకే, పనుంది కదా. అయినా ఆయన సమయానికి వెళ్ళకపోతే ఆ క్లయింట్స్ అక్కడ ఆయన కోసం ఆగకుండా వెళ్ళిపోయారంటే. నిజంగా వెళ్ళనా? ఇందులో అంతగా ఆలోచించాల్సిన అవసరం ఏముంది? కానీ మీరు మీటింగ్ పూర్తి చేసుకుని తిరిగి ఇక్కడికే వచ్చేయండి. అలాగే, నేను వచ్చేస్తాను. కానీ నేను రావడానికి ముందు ఎవరు నిద్రపోకూడదు. నేను వచ్చిన తర్వాత మనం ఈ గేమ్ని ఇక్కడి నుంచే మళ్ళీ స్టార్ట్ చేద్దాం. అలాగే, తప్పకుండా మళ్ళీ మొదలు పెడదాం బాబు, నువ్వేం బాధపడకు. బయలుదేరుతా. అక్క వల్ల ఏమైనా అవుతుందని నాకు అనిపించడం లేదు. తనను ఒప్పించడానికి మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా తను కొంచెమైనా ప్రయత్నించాలిగా. అప్పుడు బావగారు అర్థం చేసుకుంటారు. కానీ బావగారిని చూడగానే తను టెన్షన్ పడిపోతుంది. ఎందుకంటే అవి అంటే భయపడుతుంది. పెళ్లికి ముందేమీ భయపడేది కాదు. పెళ్ళైన తర్వాత ప్రతి భార్య తన భర్తకు భయపడుతుంది. దాని అర్థం నువ్వు నన్ను భయపెడుతూ ఉంటావా? రైట్? అలా నేనెప్పుడన్నాను? నువ్వు అన్నదానికి అర్థం అదే కదా. బుల్బుల్, నువ్వు గొడవ పడతావా? అలాగే చేస్తే ఇవాళ రాత్రి కూడా గడిచిపోతుంది, తర్వాత ఇంకేం చేయలేం. సరే, మనం ఇంకేమైనా ప్లాన్ చేయాల్సి ఉంటుంది. అక్క బావగారిని చూసి భయపడుతుంది, రైట్? ఒకవేళ మనం ఆ భయాన్ని పోగొడితే? అయితే అది ఎలా కుదురుతుంది?
నానమ్మ కాఫ్ సిరప్. కాఫ్ సిరప్? చూడు, మనం నానమ్మ కాఫ్ సిరప్ పక్కతో తాగించావంటే అప్పుడు నానమ్మలా శివంగా అయిపోతుంది. నీకేమైనా మైండ్ పోయిందేంటి? నువ్వు మీ నాన్నమ్మ కాఫ్ సిరప్ ని మీ అక్కతో తాగిస్తావా? అప్పుడు మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు? ఏమి అనరు. ఏమనరా? అయితే మరి మీ అక్కని ఎలా ఒప్పిస్తావు నువ్వు? అలాగే తను ఒప్పుకుంటుంది. అర్థమైందా? కొంచెం కొంచెం. సరే, ఇక వెళ్దామా? పద. పద. ఇదిగో సరళ, ఇప్పుడు నేను పాట పాడతాను. అలాగే పాడండి అత్తయ్య. పాడుతున్నాను నేను. అలాగే పాడండి. పాడుతున్నా. బావగారు అభి ఇక్కడ? ఏడి? అరే, తనకేదో ముఖ్యమైన పనుందట, అందుకని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారు. అమ్మ, నువ్వు ఆయన ఎందుకు వెళ్ళించావు? ముఖ్యమైన పనని చెప్తుంటే నేను ఎలా ఆపగలను చెప్పు? ముఖ్యమైన పని అయితే నాకుందమ్మా. నువ్వు ఆయన్ని ఎందుకు వెళ్ళనిచ్చావు? నువ్వేమైనా తిట్టాలనుకుంటే ఇదిగో మీ అక్కని తిట్టు, తనే పంపించింది, నాకేం తెలియదమ్మా. నువ్వు ఆయన ఎందుకు వెళ్ళనిచ్చావు? నేను నీతో ఎప్పుడు మాట్లాడు. దయచేసి అర్థం చేసుకో బుల్బుల్, ప్లీజ్. చూడు, ఆయనకి ముఖ్యమైన పనుంది. ఆయనకి ఇక్కడ ఉండాలని కూడా లేదు. మూడ్ పాడవుతోంది. అలాంటప్పుడు నేను ఆయనతో ఏమైనా అన్నానంటే అప్పుడు బహుశా ఊరికే నా మీద కోపం వస్తుంది. దానికంటే ఆయన టైంకి పని పూర్తి చేసుకుంటే బాగుంటుంది కదా. ప్రామిస్ చేశారు వస్తాను. మరి ఒకవేళ రాకపోతే అప్పుడు నువ్వే శిక్ష వేసినా నేను భరిస్తాను. శిక్ష? ఏ శిక్ష అయినా సరే. సరే, శిక్ష గురించి తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ముందు మనం అంత్యాక్షరి ఆడదాం. కానివ్వండి, ఇప్పుడు ఎవరు వంతు? ఇప్పుడు పూర్ణిమనే. పూర్ణిమ, కానీ మొదలుపెట్టు. ఏం సందేహం లేదు, ఆ అందాల నవ్వే నీ తొందరలోకొచ్చింది. ఏం సందేహం లేదు, నీ కందేటి సిగ్గేనా అందాలు తెచ్చింది. సందేహం లేదు, అందాల సందళ్ళు తెచ్చింది. ఇప్పుడు నువ్వే పాడాలి బుల్బుల్. నా వంత. ఎదుట నిలిచింది చూడు, జలతారు వెన్నెలేమో ఎదను తడిపింది నేడు. ఎదుట నిలిచింది చూడు, డో 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 డో. డ డో డ అనే అక్షరం ఏముంటుంది? డా అనే అక్షరం ఉంది కదా, కానీ డతో పాటేమీ ఉండదు కదా. డాతో పాటలుంటాయక్క. కానీ నాకు రాదు. కానీ ఏదో రావంటే ఏంటి? అమ్మ చూడు, రావని చెప్తుంది. నువ్వే ఏదో ఒక పాట అందించచ్చు కదే. చూడక, ఈసారి అయితే నువ్వు ఓడిపోయావు. మరి ఓడిపోతే నువ్వు జరిమానా కట్టాల్సి ఉంటుంది. ఏం జరిమానా కట్టాల్సి ఉంటుంది? నువ్వు నానమ్మ కాఫ్ సిరప్ తాగాల్సి ఉంటుంది. ఏంటిది? కాఫ్ సిరప్? నీకేమైనా పిచ్చి కింద? నేనేమీ తాగను. ఏంటి నువ్వు తాగాల్సిందే? నేను తాగను. నేను నా అమ్మ, నువ్వే చెప్పు. ఇదిగో బుల్బుల్, నువ్వు అలా చేయొద్దు, వద్దని చెప్తున్నా. అలా ఏం కుదరదు. అయినా జరిమానా అందరికి సమానంగానే ఉంటుంది. కొంచెం తాగొచ్చు కదా, తేడా ఏముంటుంది? ఒకవేళ నేను కూడా ఓడిపోతే అది నేను తాగుతాను. అవును ప్రజ్ఞ, తాగాల్సిందే. రూల్స్ అతిక్రమించకూడదు. కానీ కాఫీ కానీ బాగుంటుందక్క, కానీ తాగేసేయ్. మొదలుపెట్టు. ఫినిష్. హలో అంకుల్. హలో ఆంటీ. హాయ్. హాయ్ తను. ఐఎమ్ సారీ, నేను రావడం ఆలస్యమైంది. నో, ఇట్స్ ఓకే. అబే, నువ్వు ఇక్కడికి రావడానికి ప్రాబ్లం ఏం కాలేదు కదా? ఎక్కడ దెబ్బ తగిలింది నీకు? దెబ్బ 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 అభి, నువ్వు డ్రింక్ చేసి వచ్చావా? డ్రింక్? లేదండి, డ్రింక్ అది యాక్చువల్లీ నాకు యాక్సిడెంట్ అయింది కదా, అప్పుడు ఆ బైక్ అతని చేతిలో మందు బాటిల్ పట్టుకుని తాగుతున్నాడు. నా కారు విండో తెరుచుకునేసరికి దానివల్ల తన బాటిల్ నా మీద పడింది, దాంతో స్మెల్ వస్తుంది. అబే, ఓకే షోమి, ఎక్కడ దెబ్బ తగిలింది? అది ఇక్కడ ఎక్కడ? ఇదిగో ఇక్కడే. ఇంటర్నల్ కదా, అందుకే కనిపించట్లేదు. అభి, ఎక్కడ బ్లీడింగ్ ఏమీ కాలేదు కదా? బ్లీడింగ్ కూడా అవుతోంది. ఎక్కడ? ఇక్కడ ఇంటర్నల్ బ్లీడింగ్ అవుతుంది. అభి, ఇంటర్నల్ బ్లీడింగ్ కూడా చాలా డేంజరస్ అవుతుంది. ఇక్కడికి అయినా నువ్వు ఇక్కడికి రాకుండా ఉండాల్సింది. ఇన్ఫాక్ట్ మొదట నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఉండాల్సింది. యూఆర్ సో రైట్ ఆంటీ గారు, నేను కూడా అదే అనుకున్నాను. ఎక్స్క్యూజ్ మీ మామ్ డాడ్, మేము ఇప్పుడే వస్తాం. పద నాతో పాటు. ఎక్కడికి వెళ్తున్నావు? మనం ఒకరిని కలవాలి. కానీ నువ్వు మీ మామ్ డాడీని కలవడానికి ఇక్కడికి రమ్మన్నావు. ఇప్పుడు ఇంకెవరిని కలవాలి నేను? ముఖ్యమైన విషయం మాట్లాడాలి. కమ్ విత్ మీ. ఎక్స్క్యూజ్ మీ అంకుల్. ఎక్స్క్యూజ్ మీ ఆంటీ. ఇప్పుడు చెప్పవి,
నువ్వెందుకు అబద్ధం చెప్తున్నావు? అబద్ధం? అభి, నువ్వు మా మామ్ డాడీలని పిచ్చి వాళ్ళని చేయగలవు, కానీ నన్ను కాదు. ఐ నో యు వెరీ వెల్. నీకు యాక్సిడెంట్ ఏం కాలేదు కదా? అలాగే నువ్వు తాగి కూడా వచ్చావు. చూడు తను, నువ్వు పొరపాటు. ఎనఫ్ అభి, కనీసం నువ్వు ఇప్పుడైనా నిజం చెప్పు, తాగొచ్చావని. అవును, నేను డ్రింక్ చేశాను, కానీ నేను వచ్చాను కదా, వచ్చి నా ప్రామిస్ నెరవేర్చాను కదా. వాట్ ప్రామిస్? ఎన్ని గంటలుగా నీకోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నానో నీకు ఐడియా ఉందా? అయినా నువ్వు సారీ చెప్పాల్సింది పోయి ఇక్కడికి వచ్చి మేలు చేశానంటున్నావా? కానీ నేను కావాలని లేట్ గా రాలేదు కదా తను. నేను అక్కడ ఇరుక్కుపోయాను. ఆ కళ్ళ జోడుతానా? ఐ కాంట్ బిలీవ్ దిస్ అభి. నువ్వు ఆ కళ్ళ జోడు మూలంగా నన్ను మా మామ్ డాడీలని ఇక్కడ వెయిట్ చేయించావు. అంటే ఆ కళ్ళ జోడిది నీకు నాకంటే మా మామ్ డాడీల కంటే ఎక్కువైపోయిందా? నిన్నటి వరకు ఐ వాస్ ఫీలింగ్ ప్రౌడ్ అసలు నేను నిన్ను ఎంచుకున్నానని. బట్ now I'm feeling insulted. I'm being used. నువ్వు నన్ను చీట్ చేసావు అభి. You're a liar. తను ఏంటి నువ్వు అలా అంటున్నావు? నేనేం విందల్చుకోలేదు, అలాగే ఏం తెలియనక్కర్లేదు కూడా. అసలు నిజం ఏంటంటే నువ్వు నన్ను ప్రేమించడం లేదు, అలాగే నన్ను పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. అందుకే మాటి మాటికి నన్ను అవాయిడ్ చేస్తున్నావు. కేవలం నన్ను సంతృప్తి పరచడానికి మా మామ్ డాడీలను కలవడానికి వచ్చావు. బట్ ద ఫ్యాక్ట్ ఇస్, అసలు నువ్వు ఆ కళ్ళజోడును వదిలిపెట్టాలనుకోవడం లేదు. ఇక అందుకని నాతో పాటుగా మా మామ్ డాడీలను కూడా మోసం చేస్తున్నావు. జస్ట్ షట్ అప్ తను. నేను ఇందాకటి నుంచి నీకు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను, అయినా కానీ నువ్వు నేను చెప్పేది వినడమే లేదు. నేను నిన్నేమి మోసం చేయలేదు. నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నువ్వు అందరికంటే వేరనిపించింది. నువ్వు నన్ను అర్థం చేసుకోగలవని, నా మీద నమ్మకం ఉంచగలవని అనిపించింది. కానీ నాదే తప్పు, నేను అంత దూరం నుంచి నీ వాగుడు వినడానికి వచ్చినందుకు. అవును, నేను ప్రజ్ఞతోనే ఉన్నాను.